రైతు ప్రభాకర్ కుటుంబానికి సర్కారు భరోసా దక్కడం లేదు, పరిహారం లేదు, పరామర్శ లేదు. కనీసం ఓదార్పునిచ్చేందుకు కూడా ప్రభుత్వం ముందుకు రావడం లేదు. బాధిత కుటుంబం న్యాయం చేయాలని అర్థిస్తున్నా పట్టించుకోవడం లేదు. విచారణకు వచ్చిన ఎంఆర్ఓ కాళ్లు పట్టుకున్నా, కలెక్టర్కు గోడు వెళ్లబోసుకున్నా ఫలితం శూన్యం. బీఆర్ఎస్ నేతలు అండగా నిలిచి న్యాయం కోసం నినదిస్తున్నారు. భూ వ్యవహారంలో ఖమ్మం జిల్లా చింతకాని మండలం ప్రొద్దుటూరుకు చెందిన రైతు బోజడ్ల ప్రభాకర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయన కుటుంబాన్ని ఆదుకునే విషయంలోనూ ప్రభుత్వం రాజకీయాలు చేస్తుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తన పొలం ఆక్రమణకు గురైందని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం, కలెక్టర్కు ఫిర్యాదు చేసేందుకు వెళ్తే సమయం మించిపోయిందని చెప్పి పంపడంతో విధిలేని పరిస్థితుల్లో ప్రభాకర్ ఈ నెల 1వ తేదీన పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సందర్భంగా వీడియో ద్వారా తన ఆవేదనను బయటపెట్టాడు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించకపోవడం, బాధిత కుటుంబాన్ని పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తున్నది. ప్రభాకర్ మృతిపై సమగ్ర విచారణ జరిపిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా ఇప్పటి వరకు ఆయన కుటుంబాన్ని కన్నెత్తి చూసిన వారే కరువయ్యారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆ కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు చిన్నపాటి సాయం కాదు కదా, కనీస ఓదార్పు కూడా లేకపోవడంతో ప్రభాకర్ కుటుంబ సభ్యులను ఆవేదనకు గురి చేస్తున్నది. దివ్యాంగుడైన ఆయన తండ్రి వీరభద్రయ్య న్యాయం కోసం జోలపట్టి మరీ వేడుకున్నా ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. ప్రభాకర్ పిల్లలు విచారణకు వచ్చిన చింతకాని తహసీల్దార్ కాళ్లపై పడి తమకు న్యాయం చేయాలని వేడుకోవడం చూసిన వారి హృదయాలను ద్రవింపజేసిన ప్రభుత్వంలో మాత్రం చలనం లేకపోవడం ఆశ్చర్యపరుస్తున్నది. బాధిత కుటుంబ సభ్యులు కలెక్టర్ను కలిసి వేడుకున్నా ముందడుగు పడలేదు. ప్రభాకర్ మరణించి వారం రోజులు గడుస్తున్న కేసు విచారణలో ఎలాంటి పురోగతి లేదు. ఆయన ఆత్మహత్యకు కారకులెవరన్న విషయాన్ని ఫిర్యాదులో పేర్కొన్న పోలీసుల నుంచి ఎలాంటి స్పందన లేదు. బాధిత కుటుంబాన్ని ప్రతిపక్ష పార్టీ నేతలు పరామర్శిస్తున్నా ప్రభుత్వానికి మాత్రం చీమ కుట్టినట్టు కూడా లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీఆర్ఎస్ నేతల బృందం ఆదివారం ప్రొద్దుటూరులో పర్యటించనున్నది. మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, సత్యవతి రాథోడ్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ తాత మధుసూదన్, మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, కొండబాల కోటేశ్వరరావు, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు తదితరులు బాధిత కుటుంబాన్ని పరామర్శించనున్నారు. అనంతరం ఆక్రమణకు గురైన భూమిని పరిశీలిస్తారు. ఖమ్మం సిపి సునీల్ దత్ను కలిసి ప్రభాకర్ ఆత్మహత్యకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం సమర్పిస్తారు. రైతు ప్రభాకర్ చనిపోయి వారం రోజులవుతున్నా సొంత జిల్లా మంత్రుల్లో ఒక్కరు కూడా పరామర్శకు రాకపోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయినప్పటికీ కేసు విచారణలో వేగం లేదు సరికదా, బాధిత కుటుంబాన్ని పరామర్శించే తీరిక కూడా లేకపోవడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభాకర్ గ్రామం ప్రొద్దుటూరుకు కేవలం 5 కిలోమీటర్ల దూరంలోనే ఓ మంత్రి ఫామ్ హౌస్ ఉంది. మంత్రికి అక్కడికి వచ్చే సమయమున్నా పుట్టెడు దుఃఖంలో ఉన్న ప్రభాకర్ కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామన్న భరోసా ఇచ్చేందుకు సమయం లేకపోవడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. ప్రభాకర్కు తల్లిదండ్రులు, భార్య, కుమార్తె, కొడుకు ఉన్నారు. పిల్లలిద్దరూ 10వ తరగతిలోపే చదువుతున్నారు. కొడుకు మృతితో ఆగమైన కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రాలేదు సరికదా, కనీసం పరామర్శించి భరోసా ఇవ్వకపోవడం ఆ కుటుంబాన్ని వేధిస్తున్నది. ప్రభాకర్ కుటుంబానికి పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. బాధిత కుటుంబానికి 25 లక్షల రూపాయల పరిహారం ఇవ్వడంతో పాటు ప్రభాకర్ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు.